హైదరాబాద్లో భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు అల్లాడిపోతున్నారు. కొన్నిసార్లు మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ వాతావరణ మార్పులకు కారణాలేంటి? హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే నిప్పుల వాన కురుస్తుందా అన్నట్లు భానుడు నడినెత్తి మీద తాండవం చేస్తున్నాడు. కిలోమీటర్ ప్రయాణం చేస్తే కళ్ళు బైర్లు కమ్మేంత వేడి పడుతోంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఆగకుండా రోజంతా తిరగాల్సిన పరిస్థితి. నగరంలో వాతావరణం మారుతూ వస్తోంది. ఒకప్పుడు నగరంలో 38 డిగ్రీలు దాటని ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఫిబ్రవరిలోనే 38 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఈ ఏడాది మరీ మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. నగరంలో ఎండలు పెరగడానికి ప్రతి ఒక్కరూ కారకులంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా పట్టణీకరణ నగర వాతావరణాన్ని అనేక విధాలుగా మార్చేసిందని చెబుతున్నారు. హైదరాబాద్లో జనాభా పెరిగి వాహనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం కాంక్రీట్ జంగల్గా మారిపోయింది హైదరాబాద్. దీంతో కాలుష్యం కూడా అంతకంతకు పెరుగుతూ వస్తుంది. చెరువులు ఆక్రమించడం, అభివృద్ధిలో భాగంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం, పరిశ్రమలు పెరిగిపోవడంతో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చుట్టూ పచ్చదనం తక్కువగా ఉండటం వల్ల వేడిని గ్రహించే సామర్థ్యం తగ్గిపోయింది. ప్రతి ఎండాకాలం వేడిగా ఉంటుంది, కానీ ఈ మధ్య ఉక్కపోత కూడా పెరిగిన పరిస్థితి చూస్తున్నాం. దీంతోపాటు ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. సగటు ఉష్ణోగ్రత ఇదివరకు అంటే ఇప్పుడు 4-5 డిగ్రీలు పెరిగిన పరిస్థితి చూస్తున్నాం. చాలా చోట్ల ఎక్కడైతే కాంక్రీట్ నిర్మాణాలు ఉండి దగ్గర ఇండ్లు ఉన్నాయో అక్కడైతే టెంపరేచర్ ఇప్పుడు దాదాపు 50 డిగ్రీలు చేరింది. భిన్నమైన వాతావరణ పరిస్థితులు అనేక ఇతర ప్రకృతి విపత్తులకు కూడా కారణమవుతున్నాయి. వాతావరణం మారుతున్నప్పుడు జీవన శైలి, పర్యావరణం, సామాజిక వ్యవస్థలపై ప్రభావాలు ఉంటాయి. ఇప్పటికైనా ప్రజలు పచ్చదనాన్ని పెంచి కాస్త పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.